ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను నిన్న ఒక వీడియో చేశాను దాచేపల్లి బస్టాండ్ దగ్గర ప్రయాణికుల అగసాట్ల గురించి. అక్కడే మా కుటుంబ సభ్యులను బస్సు ఎక్కించడానికి దాదాపు ఒక అరగంట నుంచి 30 గంట వెయిట్ చేయడం జరిగింది. ఆ వెయిట్ చేసే క్రమంలో 1-2 బస్సులు వెళ్ళడం జరిగింది. తదుపరి 3వ బస్సు వచ్చింది. ఆ బస్సు వచ్చినప్పుడు నాతో పాటు ఒక ఫ్యామిలీని ఎక్కించడానికి ఒక వ్యక్తి అక్కడే నిలబడి ఉన్నాడు. ఆ వచ్చిన బస్సు దాదాపుగా సీట్లన్నీ ఫిల్ అయి ఉన్నాయి. మధ్యలో కూడా ఒక 25 మంది నుంచి 25 మంది దాకా నిలబడి ఉన్నారు. బస్సు డ్రైవరు బస్సులో ఖాళీ లేదని చెప్పేసి కొంచెం ముందుకు మూవ్ చేయడం జరిగింది. వెంటనే ఎవరైతే ఈ ప్రయాణికుడు ఉన్నాడో అతను బస్ డ్రైవర్ మీద గట్టిగా కోపపడటం జరిగింది. అసలు మీరు బస్సు ఎందుకు ఆపరు, ఎందుకు ఎక్కించుకోని ప్రజలని చెప్పేసి గట్టిగా కోపపడటం జరిగింది. ఒక రకంగా తిట్టడం కూడా జరిగింది. బూతులు కాదు కానీ ఒక రకంగా తిట్టడం జరిగింది. నేను ఇదంతా గమనిస్తూనే ఉన్నాను. గమనించిన తర్వాత ఆ డ్రైవరు పాపం చేసేది ఏమీ లేక మెలకొండ బస్సు ఆపేసి మన గేదెల కనుక లారీల్లో తొక్కించినట్టు పాపం అందరినీ ఎక్కించుకున్నాడు. తనంతట తను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ డ్రైవర్ మీద గొడవ పడుతున్నప్పుడు నేను అతనితో మాట్లాడాను. బ్రదర్, డ్రైవరు ఉద్యోగం చేసేవాడు, అతనిదేముంది, బస్సు చూసాం కదా, బస్సు మొత్తం ఫుల్గా ఉంది. అతని మీద కోప్పడితే ఏమొస్తుంది? నువ్వు ఎవరి మీద కోప్పడాలి, ఎవరి మీద కోప్పడుతున్నావు? అతని మీద కోప్పడితే ఉపయోగం లేదు కదా. పోనీ ఆర్టీసీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మనం రోడ్డు మీద కూర్చుందాం పదండి, 40-50 మంది ఎండలో వెళ్ళాడిపోతున్నాము, బస్సుల సంఖ్య పెంచాలని చెప్పేసి రోడ్డు మీద కూర్చుందాం పదండి అని చెప్పేసి అన్నాను. వెంటనే అతను, నాకేం అవసరం అన్నా, నేను ఉద్యోగం చేసుకునేవాడిని, నేను చదువుకున్నాను, రోడ్డు మీద ఎవరి కోసం నేను ఎందుకు కూర్చుంటాను అని చెప్పేసి మాట్లాడాడు. అతను చూసిన తర్వాత ఇటువంటి వ్యక్తులు ఉండబట్టే, ఇటువంటి చదువుకున్న సంస్కారవంతులు ఉండబట్టే కదా నేటి పాలకుల యొక్క విచ్చలవిడితనం, అవినీతి పెరిగిపోతుంది అని చెప్పేసి అనిపించింది నాకు. ఎందుకు ఆ మాట అన్నానంటే, అతను కుటుంబ సభ్యులకి సీటు కావాలి, సౌకర్యాలు కావాలి, కానీ అతను మాత్రం దానికోసం పోరాటం చేయడు. ఎవరో పోరాటం చేస్తే ఆ ఫలాలు అందిపుచ్చుకోవడానికి మాత్రం ముందుకు వస్తాడు. ఇది చదువుకున్నటువంటి యువకుల యొక్క ఆలోచన విధానం. నేను నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు గొడవ పడాల్సింది, మీరు ఫైట్ చేయాల్సింది బస్సు ఎక్కించుకోలేదని డ్రైవర్ల మీదో లేకపోతే కండక్టర్ల మీద కాదు. ప్రతిరోజు ఏ లైన్లో ఎంతమంది ప్రయాణికులు వస్తున్నారు, ఆ ప్రయాణికులకు తగ్గ బస్సులు ఏర్పాటు చేయగలిగామా లేదా, వాళ్ళ సామర్థ్యానికి తక్కువగా ఉంటే బస్సులు వాటిని పెంచాల్సిన బాధ్యత ఉన్నటువంటి ఆర్టీసీ అధికారుల మీద నీ ప్రతాపం, నీ వీరోచితం చూపించాలి. లేదు అంటే ఇంకా ఈ స్కీములు పెట్టి ప్రజలు ఈ వంతున ఇబ్బంది పడుతూ ఉంటే మౌనం వహిస్తూ చోద్యం చూస్తున్నటువంటి ప్రభుత్వాల మీద నువ్వు వీర ప్రతాపం చూపించాలి. అది చూపించకుండా కేవలం బస్సు డ్రైవర్ల మీదో, సాటి ఉద్యోగస్తులు, కండక్టర్ల మీదో మీరు మీ యొక్క ప్రతాపాన్ని చూపించేసి ఇబ్బంది పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. చదువుకున్న వ్యక్తిగా ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని చెప్పేసి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా నేను ఆ బస్సు డ్రైవర్ల గురించి కూడా కొంచెం మాట్లాడటం జరిగింది. నేను జర్నీ చేసి వచ్చేటప్పుడు వాళ్ళ మాటలు వింటే వాళ్ళ బాధలు, బస్సు బయలుదేరేటప్పుడు వాళ్ళకి డీజిల్ ఇన్ని కిలోమీటర్లకి అని చెప్పేసి ఇస్తారంట. తదుపరి వాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఈ సమయం నుంచి ఈ సమయం వరకు మీరు ఖచ్చితంగా బస్సుని ఎక్కడికి చేర్చాలని చెప్పేసి చెప్తారు. ఈ రెండు వాళ్ళకి పెట్టడం మూలాన ఈ బస్సు ఏదైతే ప్రయాణికులు పరిమితికి మించి ఎక్కటం మూలాన బస్సు కొంచెం ఎక్కువగా లోడ్ పోవటం మూలాన ఆయిల్ తాగటం ఎక్కువగా జరుగుతుంది. దానివల్ల మాకు ఇబ్బందులు వస్తున్నాయి. మీరు ఆయిల్ మేము ఇంత ఇచ్చాము, దాని ప్రకారం చూపించాల్సింది, ఎక్కువగా ఎందుకు తాగుతుందని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు. అలానే ఈ ప్రాసెస్లో వాళ్ళు టైం మెయింటైన్ చేయటం వల్ల, లోడ్ ఎక్కువగా ఉండటం వల్ల బస్సు కొంచెం నెమ్మదిగా వెళ్లే అవకాశాలు ఉంటాయి. టైం ప్రకారం రాకపోయినా సరే మీరు ఎందుకు టైం పాటించట్లేదని చెప్పేసి మాకు ఇబ్బందులు వస్తున్నాయి. అలానే హెవీ లోడ్ ఉండటం మూలాన ఎదుటి వ్యక్తులు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరో ఒకరు చిన్న చిన్న తప్పిదాలు చేసేటప్పుడు, సడన్ బ్రేకులు కానీ ఇట్లాంటివి కొట్టేటప్పుడు బస్సులో ఉన్న ప్రయాణికులు, నిలబడ్డ ఉన్న వ్యక్తులకి పాపం గాయాలు అవుతున్నాయి. ఇవన్నీ మేము పడుతున్న ఇబ్బందులు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మేము మా పరిమితికి మించి మేము బస్సులు ఎక్కించుకొని వెళ్దామని చెప్పేసి మేము చూస్తుంటే కింద ఉన్న ప్రయాణికులు మేమేదో తప్పు చేస్తున్నట్టు మమ్మల్ని బండబూతులు తిడుతున్నారని చెప్పేసి డ్రైవర్ల ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఎప్పటికైనా నేను ఒకటే వేడుకుంటున్నాను ప్రభుత్వాన్ని, దయచేసి ప్రయాణికులు, మీకు తెలుసు ఆర్టీసీ దగ్గర రికార్డులు ఉంటాయి, ప్రతిరోజు ఏ లైన్లో ఎంతమంది ప్రయాణాలు చేస్తున్నారని, వారికి తగ్గ బస్సులను ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని, ఆర్టీసీ అధికారులని చేతులు జోడించి వేడుకుంటున్నాను. అలానే ప్రజలు కూడా మీ యొక్క విశ్వరూపం, మీ యొక్క వీరోచితం చూపించాల్సింది డ్రైవర్ల మీద, కండక్టర్ల మీద కాదు, ఆర్టీసీ అధికారుల మీద, కుదిరితే ప్రభుత్వాల మీద చూపించాలి. కానీ మీరు డ్రైవర్ల మీద, కండక్టర్ల మీద చూపిస్తే వాళ్ళేం చేయగలరు? మీ లెక్కనే వాళ్ళు కూడా సాటి ఉద్యోగస్తులే.
ఇంకొక మాట, ఎవరో రావాలి ఏదో చేయాలి మనల్ని బాగు చేయాలని చెప్పేసి మీరు ఎదురు చూస్తాం. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా నేనైతే పోరాటం చేయను, నాకు కావాల్సిన సౌకర్యాలని ఎవడొకడు పోరాటం చేసి అందించాలని చెప్పేసి ఆలోచనతో ఉండబట్టే మన రాష్ట్రం ఈ విధంగా ఉంది. ఇప్పటికైనా సరే చదువుకున్న యువత ప్రతి ఒక్కరు ఆలోచించండి. నీ బ్రతుకుని మార్చుకోవాల్సింది నువ్వే, నీకు కావాల్సిన సౌకర్యాలు ప్రభుత్వం దగ్గర నుంచి సాధించాల్సింది కూడా నువ్వే అని చెప్పేసి నేను ఈ వీడియో ముఖంగా మీ అందరికీ తెలియపరుస్తూ, నా ఫేస్బుక్ లో వస్తున్నటువంటి వీడియోలన్నీ కరెక్ట్ అని భావిస్తే నా ఫేస్బుక్ ని ఫాలో చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.